ఈ కథ కొన్నేళ్ల కింద మొదలైంది. బిడ్డ, మీ ఊర్లో ఇట్లా సావులు ఎందుకు వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించినవా? జనాలు చావులకు పరిష్కారం కనుక్కుంటున్నారు. ఇది రోగం కాదు సారు, శాపం. బాలమ్మ తల్లి కరుణించలేదు. నా 10,000 శరణో అయ్యప్ప, నా బోలా శంకరుడో అయ్యప్ప. ఇగో తీసుకోవాలా మల్లన్న, బాలమ్మ పొట్టేల్ని చేతుల్లో పెడతాం. మా ఊర్లో 2 జాతులు, ఒకటి పటేన్లు, 2 బలహీన వర్గాలమైన మేము. మా బతుకులైతే నాశనం చేసినాం, కానీ ఇప్పటి నుంచి నేను మళ్ళీ గెలవనియా. ఊర్లో నిన్నెత్తి వాళ్ళు కొట్టిన గొక్కెడి నీళ్ళు ఇచ్చేటోడు లేడు. ఊర్లో పొట్టేల్ని కాపాడలేక నీకు సిగమెక్కట్లేదు అనుకుంటున్నారు, కానీ నువ్వు చేసే పాపాలకని వాళ్ళకి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా అన్నది ఎవరై ఉంటుంది? ఇచ్చాడు అనుకున్నా, పర్లేదు, తెలివైనోడివే. పొట్టేళ్ళు గాలికి ఇడిసి పాప చదువు మీద పోయింది, గంటకే కదా పోయింది. మాట ఇస్తున్న బుజ్జమ్మ, ఎప్పడటం వచ్చినా సరే రేపు మన బిడ్డని పటేల బలకు తోలుతున్నా. చదువుకుంటే పటేలు పన్నుడు సమానమవుతాడంటే నేనెట్లా ఊకుంటానే?